కమలాకుచ చూచుక కుంకమ కమలాకుచ. అంతట రావణుడు లక్ష్మణుడిపై శక్తి బల్లాన్ని మంత్రించి విసురుతాడు. అప్పుడు రాముడు, ఓ బల్లెమా, లక్ష్మణుని ప్రాణం తీయకు అన్నాడట. మాడా, ఓ పంచైరా, నేను వెనకాల నుంచి దించేస్తుంటాను, ఓ బల్లెమా లోపలికి వెళ్ళకు అని చెప్పరా. ఆ బల్లెం వెళ్లి లక్ష్మణుడి గుండెల్లో దిగి నేలకు నాటేసింది. లచ్చా బాగా తీరింది. రాముడు బల్లాన్ని లాగి విరుస్తుంటే వెనక నుండి రావణుడు రాముని అన్ని అవయవాల్లోనూ బాణాలు దించేశాడు. అప్పుడు లక్ష్మణుణ్ణి సుగ్రీవునికి హనుమకు అప్పగించి, మీరు ఇతన్ని చూసుకోండి, నేను రావణుణ్ణి చంపుతా. రావణుడో రాముడో ఒక్కరే ఉంటాం. ఈ రోజు జగదేక వీరుణ్ణైన నా ప్రతాపాన్ని తరతరాలు కథలుగా చెప్పుకునేలా యుద్ధం చేస్తా అంటాడు. బొంగేం కాదు, ముందు గుద్ద మీద గుచ్చుకున్న బాణాలు పీక్కో. జై శ్రీరామ్. వెంటనే రాముడు అనేక బాణాలు రావణుడిపై వేస్తే బాణాల దాటికి తట్టుకోలేక రావణుడు పారిపోయాడు. బల్లెంగుచ్చుకున్న లక్ష్మణుడు సర్పంలా కొట్టుకుంటున్నాడు. అది చూసి రాముడు, లక్ష్మణుడు చచ్చిపోతే నేను బ్రతకను, నాకు సీత వద్దు ఏం వద్దు అంటూ కిందపడి అటూ ఇటూ దొర్లుతున్నాడు. దొరలండి, ప్రాణం తీయకోని బల్లెంతో చెప్పి లక్ష్మణుడు చనిపోతే అని ఎందుకన్నావు రామా? నీ మీద మాకు ఎలాగూ నమ్మకం లేదు, నీ మీద కూడా నీకు నమ్మకం లేదా? సుశేషనుడు హనుమను ఔషధ పర్వతం దగ్గరికి పంపాడు. ఒరే పిచ్చి కుక్కలు, మచ్చలు కూడా మటుమాయించేసే మూలికలు ఆల్రెడీ ఉన్నాయి కదరా, మళ్ళీ ఔషధాలు ఎందుకురా? పర్వతం దగ్గరకు వెళ్లిన హనుమ ఔషధాలను గుర్తించలేకపోయాడట. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో హనుమకు చక్కటి ఆలోచన తట్టిందట. పర్వత శిఖరాన్ని చేతులతో ఎత్తి తీసుకువచ్చేశాడట. అది చూసిన వానరులు రాక్షసులు ఆశ్చర్యపోయారట. ఒరే కర్రీ, రే లంబడి, రే తేడామాడా, ముందొకసారి పర్వతం తెచ్చిన వాడికి మరలా చక్కటి ఆలోచన తట్టడం ఏంట్రా? ముందుసారి పర్వతం తేవడం అందరూ చూసిన తర్వాత కూడా మళ్ళీ ఆశ్చర్యపోవడం ఏంట్రా? ముందు పర్వతం తెచ్చిన విషయాన్ని వాల్మీకి రాసి మర్చిపోయాడ్రా, అందుకే రెండోసారి ఇలా రాశాడు. రామాయణం కల్పితమని మీ అందరికీ తెలుసురా మతోన్మాద కుక్కల్లారా. డబ్బు కోసం, రాజకీయ లబ్ధి కోసమే కదరా ఈ నక్కజిత్తులన్నీ. మీ నక్కల బొక్కలన్నీ విరిచి తీరుతాను. లక్ష్మణుడు తిరిగి బ్రతకడం సినిమా వాళ్ళు తీస్తున్నారు గాని రాముడు బ్రతకడం ఎందుకు తీయట్లేదురా? దశరథ రాముడు దద్దమ్మ రాముడని అందరికీ తెలిసిపోతుందనా?